కరెక్ట్‌గా సెట్ అయ్యాయి కదా! మామిడికాయలు అమ్ముకునే దానిలాగా నా డ్రెస్సు, నా జుట్టు, నా వాలకం అంతా సెట్. అమ్ముకొని బతకొచ్చు. సో, ఇన్ని మామిడికాయలు చూసి మీరేమనుకుంటుర్రు, ఎక్కడో ఏమో జేసిర్రు, ఎక్కడనో కొట్టేసుకొచ్చిర్రని అనుకుంటారు నాకు తెలిసి ఖచ్చితంగా. అలా ఏం కాదండి బాబు. రూ. 300 పెట్టి మా మరిది అయితే కొనుక్కొచ్చిండు మా కోసమని. అదేంటో ఇంటికొచ్చేసరికయితే ఒక్క మామిడికాయ లేదు. అసలు ఇట్లుండడం అయితే ఇదే ఫస్ట్ టైమ్. ఇంట్లో ఒక్క మామిడికాయ లేకుండా మేము కొనుక్కొచ్చుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు ఎవరైనా తోటలు పడితే ఎవరో ఒకళ్ళు ఇస్తూనే ఉండే ఫుల్ మామిడికాయలు ఉంటుండే మా ఇంట్లోనైతే. సో, ఈసారి లెవ్వని చెప్పైతే ఇంకా పైసలు పెట్టి అయితే కొనుక్కొచ్చుకున్నాం. కానీ మొత్తం రసాలండి అవి. నేనైతే ఒక్కటి కూడా తినలే. నాకైతే రసాలంటే అస్సలు నచ్చాయి. ముఖ్యంగా ఏందంటే అట్లా బాగా పండిన పండ్లయితే నాకు అస్సలు నచ్చాయి. కొంచెం దూరగా పండాలి. అట్లయితేనే తింటా. అందులోకెళ్ళి ఒక్క కాయ కూడా నేను ముట్టలేదు. ఇంకా పిల్లలు మా వాళ్ళే తినేశారు. ఇంకా ఈ పెద్ద మామిడికాయలు అయితే ఒక్కొక్కటి కేజీ ఉందండి. మామూలుగా లేవు, మస్తు పెద్దగా ఉన్నాయి. సో, వాటినైతే కడిగి మంచిగా కడిగి బట్టి పెడుతుండు మా ఆయన అయితే. ఇంతటితో అయిపోలే. ఇటు చూడు ఈతకాయలు ఎంతమందికి తెలుసో కమెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. అమ్మ వాళ్ళ సైడ్ అయితే చూద్దామన్నా కూడా దొరికాయి. ఇక్కడ మస్తు దొరికినాయి. మా ఆయన అయితే నా కోసమే తెచ్చి, నేను ఎక్కడ ఈత చెట్టు కనిపెట్టి అబ్బా ఈతకాయలు అనేదాన్ని. సో, ఇప్పుడు ఇన్ని చూసినాక కొన్ని కూడా తినబుద్ధి అవుతలేదు ఎందుకో మరి. మా వాళ్ళేమో మామిడికాయల మీద పడ్డా, నేనేమో ఈతకాయల మీద పడ్డా. ఇంకా గవర్ని మనమేం తింటాం కానీ కొన్ని అయితే తిన్నా. ఇంకా మా ఆయన అంటుండు అది కావాలి ఇది కావాలంటా కానీ తెచ్చితే మాత్రం తినే సాత కాదా అని తిడుతుండు. మీరైతే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి రా. బాయ్.